వెల్కమ్ బ్యాక్. రైట్ గా కొద్దిసేపటి క్రితమే యూరిలో దాడులకు దిగింది పాకిస్తాన్. వాటిని తిప్పికొడుతోంది భారత్. సో ఎక్కడ చూసినా సరే ఇదే టెన్షన్ కనిపిస్తూ ఉంది. అంటే ఇంతకు ముందు అమృత్సర్ నుంచి మా ప్రతినిధి శర్మ, అలాగే జమ్మూ నుంచి చక్రి, అలాగే పూంచ్ నుంచి రాజుతో మాట్లాడినప్పుడు అంటే అక్కడున్న ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రెసెంట్ వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ధైర్యం ఎలా ఉంది చూస్తే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫియర్లెస్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫియర్ఫుల్. సో కొంతమంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడ భయంతో వణికిపోతుంటే, మరికొంతమంది లైక్ ప్రాణాలకు తెగించి రక్షించే రక్షణ వ్యవస్థ ఉంది, సైన్యం ఉంది, మాకెందుకు భయం అంటూ ధైర్యంగా ఉన్నారు. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకుందాము. ఇండో పాక్ సరిహద్దు జైసల్మేర్ నుంచి దినకర్ సిద్ధంగా ఉన్నారు, అలాగే అమృత్సర్ నుంచి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ దినకర్, అంటే ఇప్పుడు అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, సో అక్కడ సిచ్యువేషన్ మొత్తం చూస్తే బ్లాక్ అవుట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా ఏంటి? బ్లాక్అవుట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సమయం 7:15 అవుతుంది. అయినా కానీ ఇక్కడ చీకటి వాతావరణం లేదు, ఇంకా వెలుగుంది. సన్సెట్ ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ వాతావరణం ప్రశాంతంగా ఉన్నా కానీ యుద్ధ వాతావరణం మాత్రం భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అన్నటువంటి ఆందోళన, భయం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి ఇదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ దళాలు భారత్ పైన, ఇప్పుడు మన కెమెరామెన్ గణపతి చూపిస్తున్నాడు, ఏదైతే ఈ పాయింట్ సెక్టార్ ఉందో ఇది ఖచ్చితంగా నాకు ఎడం వైపున ఉన్నటువంటి ప్రాంతం, సూర్యాస్తమయం అవుతున్నటువంటి ప్రాంతం, అదంతా కూడా పాకిస్తాన్ బార్డర్ కి సంబంధించిండేది. రోడ్డు మార్గంలో 170 కిలోమీటర్లు, వాయు మార్గంలో 120 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ బార్డర్. మన కెమెరామెన్ గణపతి మరింత క్లోజ్ షాట్స్ వెళ్ళి చూపిస్తున్నారు. సో అక్కడి నుంచి నిన్న దాదాపు 70 నుంచి 80 వరకు మిసైల్స్ ని ప్రయోగించడము, అది ఈ సమయంలో స్టార్ట్ కావడంతో ఇక్కడ ఒక్కసారిగా ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా బంకర్లోకి వెళ్ళి వారంతా కూడా అక్కడ సురక్షితంగా వారిని భద్రతా పరంగా కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే బార్డర్ నుంచి, ఇదే ఏరియా నుంచి నిన్న నైట్ 9 నుంచి 11 గంటల వరకు కూడా ఇలాగే పాకిస్తాన్ వరుస దాడులు చేస్తుంటే మన సైన్యం కూడా తిప్పికొట్టి వాటిని డ్రోన్ల ద్వారా డిస్పోజ్ చేసి ఆ తర్వాత మొత్తం ఎలాంటి ప్రాణాపాయం లేకుండా కాపాడినటువంటి పరిస్థితి ఉంది. సో మరొక వైపు రైట్ సైడ్ ఇక ఏది ఈ వాటర్ ఈ మెరూన్ రెడ్ కలర్ ఆ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, మన దేశానికి సంబంధించినటువంటి ఒక ఆర్మీ దళాలు కూడా క్యాంప్ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా బీఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి క్యాంప్. ఎందుకంటే ఒకవేళ ఇందాక మనం చూసినటువంటి లెఫ్ట్ సైడ్ చూసినటువంటి ప్రాంతం నుంచి పూర్తిగా ఒకవేళ ఎదురుదాడి చేస్తే అంతే స్థాయిలో తిప్పికొట్టడానికి బీఎస్ఎఫ్ దళాలు కూడా డ్రోన్లను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రైట్ సైడ్ కూడా ఏదైతే ఇక్కడ జైసల్మేర్ లో పాపులర్ అయినటువంటి కోట ఉందో, జైసల్మేర్ కోట ఉందో అది కూడా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. సో అత్యంత పురాతనమైన విలువైనటువంటి ఫోర్టుని కాపాడుకుంటూ భారత దళాలు ఇటువైపు ఉన్నాయి. మరొక వైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పుడే సాయంత్రం 5 గంటల నుంచి బ్లాక్అవుట్ నిర్వహించారు. బ్లాక్అవుట్ నిర్వహించి కరెంట్ కూడా పవర్ కట్ చేశారు. కేవలం ఇన్వర్టర్స్ ఉన్న వారికి మాత్రమే వెలుగుంటుంది. కొద్దిమంది జనాలు కూడా బయటికి పోకోకుండా, గణపతి కొద్దిమంది జనాలు కూడా బయటికి పోకోకుండా ఇంట్లోనే వారి ఉన్నటువంటి ప్రాంతం మనం చూస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. సో వారు కూర్చొని ఫ్యామిలీతో ఇక్కడ మొత్తం పవర్ కట్ చేసినటువంటి పరిస్థితి. కేవలం జనరేటర్స్ తర్వాత ఇన్వర్టర్స్ ఉన్నవారు మాత్రమే ఇళ్లకు పరిమితమయ్యారు. వాళ్ళంతా కూడా బయటికి రాకోకుండా వారి ఇంటి వెనక ఉన్న ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ బార్డర్కి సంబంధించినటువంటి ప్రాంతం. సో ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి ఇది జరుగుతున్నటువంటి ఆందోళన ఉంది. కొద్దిమంది బంకర్స్ లోకి వెళ్లారు, కొద్దిమంది రోడ్డు బయట వచ్చి నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కెమెరామెన్ మనకి రైట్ సైడ్ ప్యాన్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆ కోటతో పాటు కోట నుంచి మరొక రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో జైసల్మేర్ లో ఎయిర్ బేస్ క్యాంప్ ఉంది. ఇక్కడ ఎయిర్ బేస్ క్యాంప్ ద్వారా తర్వాత ఇక్కడ నుంచి దాడుల్ని అడ్డుకోవడానికి, ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి ఏవైనా మిసైల్స్ వచ్చినా గానీ ఎయిర్ బేస్ క్యాంప్ ద్వారా కొట్టాలన్నటువంటి ఆలోచనతో భారత ఆర్మీ దళాలు సన్నద్ధంగా ఉండడంతో 3 ప్రాంతాల్లో ఒకవైపు బీఎస్ఎఫ్, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి 2 దళాలు ఉన్న ప్రాంతంలో కూడా ఇక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఆ తర్వాత బ్లాక్అవుట్ నిర్వహించారు, పవర్ కట్ చేసినటువంటి పరిస్థితి. సాయంత్రం 7:30 అవుతున్నా గానీ ఇంకా చీకటి పడలేదు. చీకటి పడిన తర్వాతే పాకిస్తాన్ ఇక్కడ మిసైల్స్ ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి 11 గంటల వరకు ఆ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వాతావరణం జరిగింది. ఆ తర్వాత 40 నుంచి 70 మిసైల్స్
ప్రయోగించడంతో వాటిని డ్రోన్స్ ద్వారా కూల్చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్ ని కూడా కూల్చేసి ఆ యొక్క పైలట్ ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి సందర్భం నిన్నటి రోజు జరిగింది. అంటే 24 గంటల వ్యవధిలో మరింతగా పాకిస్తాన్ రెచ్చిపోయే అవకాశం ఉందన్నటువంటి పరిస్థితి ఉండడంతో జైసల్మేర్ అలాగే జైసల్మేర్ తో పాటు రాజస్థాన్ బార్డర్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే బ్లాక్అవుట్ నిర్వహించడం జరిగింది. బ్లాక్అవుట్ ద్వారా కరెంట్ తీసేశారు. చాలా మంది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా బంకర్ లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. సో చీకటి పడిన తర్వాత నిన్నటి మాదిరిగా ఏదైనా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంటుందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ఈ బార్డర్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు. బ్లాక్అవుట్ చెప్పినా కానీ జనం అంతే స్థాయిలో ప్రభుత్వానికి తర్వాత ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి వారికి కూడా రెస్పెక్ట్ ఇస్తూ బయటికి రాకోకుండా వారి సొంత ప్రాంతాలకే పరిమితమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరొకసారి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మొత్తం మనం విజువల్స్ లో చూస్తున్నామో ఆ విజువల్స్ ప్రాంతం నుంచి ఖచ్చితంగా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం నుంచే 3 గంటల నుంచే భారత ఆర్మీకి సమాచారం ఉండడంతో అక్కడ సెక్యూరిటీని భారీగా బీఫప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి బేస్ క్యాంప్ ఏరియాలు, ఎందుకంటే వాయు మార్గంలో 120 కిలోమీటర్లు, రోడ్డు మార్గంలో 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మిసైల్స్ కానీ ప్రయోగిస్తే ఖచ్చితంగా సిటీ సెంటర్లోకి వచ్చి పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొనింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న ఎలా తిప్పికొట్టామో అలాగే వాటిని ఇవాళ కూడా అంతే స్థాయిలో ఫైట్ చేయాలన్నటువంటి ఆలోచనతో భారత ఆర్మీ సంబంధించినటువంటి 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో జైసల్మేర్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బికనీర్ కావచ్చు, శ్రీగంగా నగర్ కావచ్చు, దాంతో పాటు బర్మేడు డిస్ట్రిక్ట్ కూడా కావచ్చు, అలాగే మనం ఇందాక వెళ్ళాం పాలేగావ్కు సంబంధించినటువంటి విషయాలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కావచ్చు, భారీగా భద్రత ఏర్పాటు చేశారు. 1037 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నటువంటి రాజస్థాన్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ లో ఉంది. కనిపిస్తే కాల్చివేత షూట్ అట్ సైట్ ఆర్డర్ కూడా ఏర్పాటు చేయడం, ఆదేశాలు కూడా ఇవ్వడంతో ఇక్కడ ఎలాంటి ఉన్నతమైనటువంటి దాడులు జరిగినా కానీ అటు పాకిస్తాన్ చేసినా దాన్ని తిప్పికొట్టే కెపాసిటీ మన భారత ఆర్మీ దళాలకు ఉన్నటువంటి నేపథ్యంలో మరో 3 గంటల పాటు లేకపోతే అర్ధరాత్రి వరకు ఏం జరుగుతుందన్నది మాత్రం అత్యంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఆ తర్వాత ప్రజలు కూడా జాగ్రత్తగా వారి బాధ్యత నిర్వహిస్తూ దేశం ఇచ్చినటువంటి ఆదేశాలని లోపలికి వెళ్లి వారు పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ 10 గంటలు ఏం జరగబోతుంది, ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లైట్లు వేయకూడదు, ఎలాంటి ప్రదేశాల్లో తిరగకూడదు, ఇల్లు దాటి బయటికి రాకూడదని మనం ఈ సిచ్యువేషన్ కరోనాలో మనం ఫేస్ చేశాం. ప్రస్తుతం ఈ బార్డర్ జిల్లాల్లో కావచ్చు, బార్డర్ ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు అంతకు మించి కర్ఫ్యూ జరుగుతుంది, అంతకు మించి హై అలర్ట్ జరుగుతుంది. ఏదైనా కానీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి భారత ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆదేశం కూడా కావచ్చు. ఇక్కడ జైసల్మేర్ లో మాత్రం పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉంది, ఒక రకంగా బంద్ నెలకొని ఉందని మాత్రం చెప్పొచ్చు. సౌజన్య, ఎగ్జాక్ట్లీ దినకర్, యాజ్ యు సెడ్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది. సో ఏ దాడి చేసినా సరే ధీటుగా ఎదుర్కొంటోంది